తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఎన్నో పోర్ట్ఫోలియోలు పొజిషన్ తీసుకున్న శ్రీ పొన్న లక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటు లండన్లో ఉన్నారు. వారు వ్యక్తిగత వెకేషన్ మీద లండన్కి రావడం జరిగింది. సో వారితో పాటు మనకి కొన్ని ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నమస్కారం లక్ష్మి గారు. మీకు మీ ప్రేక్షకులకు ఎందుకంటే అందరికీ నమస్కారం. నన్ను వాళ్ళ ముందు నిలబెడుతున్నారు, చూపెడుతున్నారు, నిలబెడుతున్నారు. ఎలా ఉన్నారు సార్? చూసుకుంటూ ఎలా ఉన్నామంటే సో ఇప్పుడు అంటే మీరు అధికారికంగా రాలేదు, మీ పర్సనల్గా వచ్చారండి. సో దీనికి ఇంకా వేరే కారణాలు ఉన్నాయి? గతంలో వచ్చారు. ఇప్పుడు అంటే నేను కొన్ని ప్రాంతాలు చూడలేదు. స్కాట్లాండ్ పార్లమెంట్ నేను గతంలో వచ్చి ఇక్కడ 2011లో హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రజెంటేషన్, అంతకుముందు షేక్స్పియర్ చేసుకోవడం, తర్వాత తెలుగు భాష సృష్టించిన గౌడ్ గారి సమాధి దగ్గరికి పోయి ఆయన గుర్తు చేసుకోవడం, ఆ తర్వాత మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా గోదావరి జిల్లాలను సద్వినియోగం చేసుకోవడానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, చరిత్ర మార్చడానికి చేసిన తర్వాత కాటన్ గారి యొక్క మనవన్ని కలుసుకోవడం, వారిని ఆహ్వానించడం, వారికి జరైడ్యంలో భాగంగా చూపెట్టడం జరిగింది. సార్, తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మీరు ఆ పార్టీలోకి మూవ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో మీకు కామెంట్ ఎంతకుముందే సుదీర్ఘంగా దీని మీద మాట్లాడారు. రెండవది, కాంగ్రెస్లో చాలా కాలం పనిచేసింది వాస్తవం. ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో విలువలు, గుర్తింపు, దీని ఏమంటాం సెల్ఫ్ రెస్పెక్ట్, మనం ఏమంటాం అది మర్యాద, వాటెవర్ ఇట్ ఈస్, అది లోపించిన నేపథ్యంలో కేవలం అవకాశం కోసం, అధికారం కోసం చేసే ప్రయత్నాలలో ఎవరైతే సమాజం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పనిచేశారో వాళ్ళని అవమానపరిచేలా ఉండలేని పరిస్థితి. దానికి అనుకోణాలు ఉన్నాయి. అది సుదీర్ఘంగా నేను చాలాసార్లు మాట్లాడాను, అది అవసరం లేదు. కానీ పశువుల కొట్టంలో పుట్టి, పశువుల కొట్టంలో పెరిగి, హైదరాబాద్ రాజధాని కానీ ఢిల్లీ రాజధాని గారికి వచ్చిన పొన్నాల వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్ వచ్చి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? రాజకీయాల్లో రాకముందు వచ్చాడు. సామాజిక కోణం, ప్రాంత అవసరాలు, ఆ కోణంలోనే ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా అవకాశం లభించకపోతే చేయగలిగింది. ఆ కోణంలో చేస్తున్నప్పుడు అవమానం భరించలేక, సరే దీంట్లో ఏమంటారంటే మీకు ఇల్లు ఇచ్చారు కదా ఏదో అంటారు. దానికి అన్నిటి కారణాలు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇది సుదీర్ఘంగా ఇక్కడ మాట్లాడాల్సిన అవకాశం లేదు, మీకు కూడా కష్టమే. కానీ సామాజిక కోణంలో కన్సర్న్ కమిట్మెంట్తో ఆత్మగౌరవం లేని చోట ఉండకూడదనే ఉద్దేశంతో వచ్చాను. ఎక్కడికి వచ్చాను? కేసీఆర్ ఆ పార్టీ వచ్చాను. ఎందుకు చేరాను? అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో కొట్టే సామాజిక కోణం గురించి ఆలోచించిన వ్యక్తి అవకాశం కోసం కానీ, అధికారం కోసం కానీ, అధికారం నిలుపుకోవడం కోసం కానీ, ఓట్ల కోసం కానీ కాదు, కులగరణ చేసిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో. తర్వాత బీహార్, తర్వాత కర్ణాటక, ఇప్పుడు ఆంధ్రలో చేస్తున్నారు. ఇవాళ అందరూ కూడా అదే మాట మాట్లాడతారు. కులగరణ ఐఎన్డిఐఏ ఇండియా వాళ్ళ ఫస్ట్ రిజల్యూషన్ కూడా అదే. ఎందుకంటే ఈ సమయం వచ్చింది, కాదనలేదు అంతే. ఆయన తెలంగాణవాది, తెలంగాణ చేశాడు. ఎప్పుడు? అంతకుముందు నుంచి 56 కంటే ముందు నుంచి కూడా తెలంగాణ వాదం ఉంది. 68లో వచ్చింది, 79లో వచ్చింది. అయినా ఆయన వచ్చిన తర్వాత ఊపనుకున్నది, ప్రెషర్ వచ్చింది. రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సమాజం ఒప్పుకోవాల్సి వచ్చిన గత్యంతరం లేని పరిస్థితులు ఏర్పడింది. అందుకే వచ్చింది. స్వాతంత్రం 200 సంవత్సరాల నుంచి పోరాటం జరిగింది.
కానీ మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, తర్వాత బోస్ గారు, పటేల్ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత 13-14 ఏళ్ళు 11 వచ్చింది. గత్యంతరం లేకుండా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరొక ప్రశ్న, ప్రస్తుతం ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? వివేకాలు కాదు, కాంగ్రెస్ పార్టీలో వచ్చే ముందే నాతో 5 గంటల 45 నిమిషాలు మాట్లాడారు. ఆయన రాజకీయాల గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత కూడా మాట్లాడాడు, చెప్పాను. కానీ 2 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న 4 దశాబ్దాల మనిషిని ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా అవమానపరిస్తే ఎలా ఉంటుంది? ఓకే, అవమానపరిచారు, అది నా వ్యక్తిగతం. కానీ రాష్ట్రానికి, ప్రజలకు ఈ రోజుల్లో ఈయన ఏం చేస్తున్నాడు అనేది నేను ఏబిసిడి చెప్పాను. అధికారం కోసం, అవకాశం కోసం ఏం చెప్తారో, ఏం మాట్లాడతారో ఎవరైనా నేను మొదలై చెప్పాను. అది ప్రామాణికం కాదు. కానీ వచ్చిన తర్వాతనైనా ప్రజల గురించి చెప్పిన దాని గురించి ఆలోచన చేయాల్సిన కనీస బాధ్యత లేకపోవడం దేనికి వర్తిస్తుంది? అంటే మనకు అధికారం కోసమే పనిచేస్తున్నాం అన్నట్టుగా కనబడుతుంది తప్ప ఇంకోట్లేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఘోర పరాజయం వ్యక్తం చేసింది. సో దానికి ఏ కారణం అయిందా? ఘోర పరాజయం రాజకీయాల్లో గెలుపోవటంలో మామూలే కదా. ఘోరం ఏమున్నది మాట? వాజ్పేయి గారి గురించి ఎవరైనా చెడ్డ మాట్లాడారా? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు రాలేదు? ఒక్క నిమిషం మీరు ఘోర పరాజయం అని మీ పర్సెప్షన్తో అడుగుతున్నారు. రాజకీయాలలో గెలుపోవటం సహజం అని మేము చెప్తాం, కానీ మీరు మాత్రం ఘోరం అని ప్రచారం చేస్తున్నారు. ఓకే, 39 సీట్లు వచ్చి అత్యంత ఎక్కువ అంటే అపోజిషన్గా ఉండడం ఘోర పరాజయమా? అది కాదు, ఒక్క నిమిషం. ఘోర పరాజయమా? ఘోర పదం విడిచిపెట్టండి, అది మంచిది కాదు. రెండవది, మరి ఇందిరాగాంధీ ఒక్క పదంతో తీసేశారా జనం? ఎమర్జెన్సీ పదంతో మొత్తం దేశం అంతా పోయిందా? మళ్ళీ అదే ఆమెను ఇదే దేశం, ఇదే ప్రజలు, అదే ఓటర్లు 2 సంవత్సరాల లోపల నువ్వు తప్ప ఈ దేశంలో ఎవరు లేరని మళ్ళీ తీసుకొచ్చారా? దాంతో మీరేమంటారు? అది ఒక్క నిమిషం, అది ఘోర ప్రమాదం అంటారు, ఇది ఘోర విజయం అంటారు. అందుకోసం ఈ కరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే దిశగా ఇప్పుడు ముందుకు వెళ్తుంది. అవునా? అలాంటి పరిణామాలు అవునా? జరుగుతున్నాయి. ఇది చరిత్ర తెలిసిన వాళ్ళు మాట్లాడేది. జనసంఘ్ అని 1952లో అంతకుముందు పార్టీ స్థాపించింది. ఏమైంది? 3 సీట్లు వచ్చాయి దేశంలో, 540. 84లో 2 సీట్లు వచ్చాయి, 2. తర్వాత వాజ్పేయి ప్రధానమంత్రి కదా, తర్వాత ఈయన కాలేదా? అంటే 2 సీట్లు రాగానే మొత్తం పోయిందనొచ్చా? అందాడా? మరి అది చరిత్ర తెలుసుకోండి. రాజకీయాల్లో గెలుపోవటం సహజం.